తీసుకోదానికి ఉంది కష్టం తగ్గట్టు ఉండాలా ఏనాడు ఇరుక్కున్నాక తెలుస్తుంది మళ్ళా ఏంది దానికి ఉంది కష్టం తగ్గట్టు ఉండాలా ఏనాడు ఇరుక్కున్నాక తెలుస్తుంది మళ్ళా ఏంది 1000 రూపాయలు ఉంది ఈ బకారం పెట్టి ఫస్ట్ 30,000 ఈ బకారం పెట్టి ఫస్ట్ 30,000 నువ్వు అవలాకి ఇచ్చితే 1000 రూపాయలు నీ ఎట్టానికి ఇచ్చింటే అయిపోయా పసక్కైంది ఇంకేందుంది నీ ఎట్టానికి ఇచ్చింటే అయిపోయా పసక్కైంది ఇంకేందుంది పసక్కని కాదు నువ్వు చేస్తా పసక్క చేసినావు 30,000 ఈ టైంలో తీసిపోయిందంటే ఇలా నీకు ఏడాడు చెప్తారో లాటిల్ గిట్లు టైంలో తీసిపోయిందంటే ఇలా నీకు ఏడాడు చెప్తారో లాటిల్ గిట్లు Audio Jungle. పూర్వం ఇళ్లలో కూడా సద్దన్నం తినేవారు సద్దన్నం తిన టీవీ పెట్టే కదా ఉండవు నిమిషం అద్దా వీరు పంపిస్తానని చూడు నా కాలు నరం పట్టుకుంది నేను బొయ్యే గాడంలే ఇక బయటోడేం కాదులే మనోళ్ళనే కదా పంపించేది వాడు శివగానే పంపిస్తాడు ఇది ఇల్లు ఒకటి అన్ని ఇండ్రు ఎవరిని చూడు అనుమానాలు పడుతుంటారు ఆ అమ్మ ఇచ్చిందిలే వేరే అమ్మ పక్కనింటేమో వాళ్ళు పిల్లోడు ఆడు వేరాడంటే డ్యూటీకి ఏటీఎంలో డ్రా చేసుకొని రమ్మని చెప్పి ఇచ్చినారు అమౌంట్ ఏటీఎం కార్డు నేను నాకు రాదులే ఆయమ్మ నమ్మడం నేను రాను నేను పోలేను నేను చేయలేను కూడా ఏంది పోలేవు ఏంది చేయలేవు ఏం నాకు అది పదం ఇద్దరం కలిసి వారం పట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తాంటే నీకేం తలకాయ తిడతా ఫోన్ లో ఇన్లేదని నేను చెప్పిండేది ఎక్సర్సైజ్ నీ బాడీ కట్టుకి ఏమన్నా సంబంధమా ఎక్సర్సైజ్ నీ బాడీ కట్టుకి ఏమన్నా సంబంధమా ఎక్సర్సైజ్ ఏం సంబంధము ఏం సంబంధము నువ్వు నేను ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తా నువ్వు చూస్తాంటావా ఇప్పుడు నువ్వు లేచి 3 గంటలకు ఎక్సర్సైజ్ చేస్తాంటావు నేను చూస్తానా బాత్రూమ్ లో మళ్ళీ నీ ఎక్సర్సైజ్లు వేరు నా ఎక్సర్సైజ్ వేరు నువ్వు ఏందో ఊహించుకోవద్దు ఆడా ఎమ్మిచ్చింది పో నాకు రాదని చెప్తాను మళ్ళీ నువ్వు పో ఎమ్మిచ్చిందంటే ఏంటికి ఇప్పించుకున్నావు ఏంటి పెడితే ఊరోళ్ళు అందరివి యుద్ధంలో వేదప్పుడు అందరికి విద్య నేర్పించే పంపిరు కత్తిచ్చి దొబ్బుతారు వాడే ఆటోమేటిక్ భయంతో నేర్చుకుంటాడు అట్లా నువ్వు పో నాకు కాలు బాలే పరిస్థితులు బాగాలేనాడు అడిగి పోయి ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగు అన్నా ఇది దీంట్లో డ్రా చేసి ఇచ్చి అని అడుగు ఎందుకు సాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు నేను లేనా ఇప్పుడు కూడా ఆయమ్మ నీ డౌట్ పడుతుంది ఎవరు పంపిద్దు బాబు నువ్వు ఓడే పంపి అంటుంది మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటాను మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటాను ఆయమ్మ నమ్మలేదా నేను నమ్ముతానా కదా నాకుంది కదా నమ్మకం నువ్వు అట్లా వాడు కాదని దీంట్లో 1000 రూపాయలు నా చూడు పోయినందుకు నాయన 1000 రూపాయలు కావాలంటే ఈ చేతికి ఇస్తాను మన లెక్క కాదు నేను తీసుకుంటాను నేను తీసుకోదానికి ఉంది కష్టం తగ్గట్టు ఉండాలా ఏనాడు ఇరుక్కున్నాక తెలుస్తుంది మళ్ళా ఏంది దానికి ఉంది కష్టం తగ్గట్టు ఉండాలా ఏనాడు ఇరుక్కున్నాక తెలుస్తుంది మళ్ళా ఏంది 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 ఇరుక్కోండి కార్డు ఇరికిచ్చావంట దాంట్లో ఏటీఎం దాంట్లో నా కార్డు ఉన్నట్టుంది మళ్ళా అది మళ్ళా అది తేడా జరిగిందంటే కష్టం త్వరగా పో ఎంత 30,000 ఈడే చూడు ఏటీఎం ఆ పక్క రైట్ సైడ్ ఉండే దాంట్లోకే పో మళ్ళీ అది యాదో బ్యాంకుకో యాదో ఏటీఎంలో పోద్దా ఆడ పోయి నిలబడి అడుగు ఫాస్ట్గా పో లేట్ చేద్దా వాళ్ళ వెయిటింగ్ ఆడ డబ్బులకి ఇవ్వాలని few minutes later తేనాయనా ఆడే పోయి ఇచ్చిరాబో డబ్బులు పోయి డబ్బులు ఆడే ఇచ్చిరాబో మళ్ళీ వీటికి ఎందుకు వస్తుంది నువ్వు చిల్లర చేయొద్దు ఏముంది నువ్వు ఏం ఒక్క పనే చేయలేదు ఏదో అల్టిమేట్ ఏదో అనే అల్టిమేటా మళ్ళా అల్టిమేటా మళ్ళా ఏ డబ్బులు తీసి బ్యాడ్ ఇచ్చిరాబో ఏటీఎం కార్డు వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇవ్వో చిల్లర ఎవరాలు కొట్టద్దు చిల్లర ఆడ డబ్బులే లేవు దాంట్లో మళ్ళా దీంట్లో డబ్బులు లేవా అదేదో అందనే ఆమె ఉన్న 3 అడిగి 30,000 అప్పు తీసుకొని దాంట్లోకి వేసుకున్నానంట డబ్బులు ఎట్లా పోతాయిరా నాయన డబ్బులు ఎట్లా పోతాయిరా నాయన నువ్వు వాళ్ళ పిల్ల ఏదో ఫీజు కట్టాలంట అది అందుకు వేరే వాళ్ళతో అడిగి ఇప్పించుకుని వేసింది నువ్వే కొంపలు ముచ్చేటట్లున్నావే అమ్మ నువ్వేమయ్యా నేను కొమ్మలు ముంచే కాదు నేను అసలు లేదు దాంట్లో నేనేం చేయాలి నేను నాకన్నా అవసరమేం పట్టు 1000 రూపాయలు వచ్చింది చాలా ఇంకా అది చెప్పు లేదమ్మా
డబ్బులు ఆడ వేసింటే కదా ఇలా వేసిన వాళ్ళు ఏమైనా పొరపాటు వేసినారా దేనికి ఏమైనా పోయినాయా అని అడుగు. దాంట్లో డబ్బులు లేవంట. నువ్వు కార్డు ఇచ్చి 2 గంటలు అయిందిలే, కానీ నేను పోలే నరం పట్టుకుందని చెప్పి వీడు చెప్తే శివగారి పంపిస్తానని. కాకా మీరు నోరు ఊరికి దప్పని పడేసుకోద్దండి. కాకా మీరు నోరు ఊరికి దప్పని పడేసుకోద్దండి. ఆయమ్మకి ఎవరికి ఇచ్చారో ఏం చెప్పినారో చెప్పు. మీరు దొంగ కొడుకులకి దొంగనాయలకి ఇచ్చి పంపించే టాకింగ్ క్లాస్ ఏదన్నా చూసి మాట్లాడమను. నేను పదామనుకున్నాక కానీ కాలు బాగాలేక నాకు 2 నరం పట్టుకుని నువ్వు ఇప్పించుకోలేదు గ్రేట్. మళ్ళా నువ్వేది నువ్వు మెసేజ్ వచ్చిందే. ఏం మెసేజ్? రానని పెట్టింది. డబుల్ డ్రా ఎంత? 30,000 డ్రా అయినట్లు వచ్చింది మెసేజ్. ఎంతసేపు ఎక్క వచ్చి? అది కథ గంట 15 నిమిషాలు అయింది మెసేజ్ వచ్చి నీకు. మనం కాదురే ఎవరు పాల్ట్ అయింది ఏమో పోయిందని చెప్పు. మనం కాదురే ఎవరు పాల్ట్ అయింది ఏమో పోయిందని చెప్పు. నేను ఇచ్చింది వీనికి ఒకటే ఎక్క కార్డు, నేను ఎవరికి ఇలేంగా. ఎవరికి నాకంటే ఇప్పుడు ఏం చెప్పు. ఇప్పుడు ఏమైనా నేను మాట్లాడుతూ ఉండక మీరు అప్పుడే నాకు ఒక మాట అన్నప్పుడే నాకు అర్థం చేసుకోవాల్సింది. ఏమంది నరికేల్సిందే. నేనే పోల్చిండేది తప్పు చేసినాను. ఒక 10 నిమిషాలు నాకు టైం ఏంటి అక్క, నేను క్లారిఫై చేస్తాను. ఇదేంది 30,000 డబ్బులుది. 30,000 డబ్బులు ఇచ్చాక డబ్బులు ఉండాలి కదా. నువ్వు చిల్లర అప్పుడే ఖర్చు పెట్టినావు 30,000. ఎట్లా ఖర్చు పెడతాను? ఎట్లా పోతాది? ఉండేది నువ్వు 1000 ఇచ్చిన. అది ఎంత ఉంది ఇక్కడ? 1000 రూపాయలు ఉంది. ఈ పక్కన పెట్టి ఫస్ట్ 30,000 ఈ పక్కన పెట్టి ఫస్ట్ 30,000. నువ్వు అవలేం చేస్తున్నావు. పోయిన దానికి 1000 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఏం పిక్కున్నావు? పోయింది ఏ దానికి? పోయింది ఏ దానికి? లెక్క తీసుకొచ్చాకే. లెక్కేది లెక్క ఉండాలి కదా ఇచ్చాకే. ఉండండి. వాళ్ళ మెసేజ్ ఎట్లా పోయింది? మెసేజ్ ఎట్లా పోయిందని నేను అడగాల, నేను మాట్లాడాలా? ఏటీఎం కార్డు ఏటీఎం కార్డు ఎవరిది? ఏటీఎం కార్డు ఎవరిది? ఇది ఈ ఏటీఎం కార్డు ఎవరిది? ఎవరిదో డబ్బులు 30,000 డ్రా చేసి ఏడ దాచి పెట్టినావు. ఎవరిదో డబ్బులు 30,000 డ్రా చేసి ఏడ దాచి పెట్టినావు. నువ్వు అందుకే ఇట్లా చిల్లర పంచాయతీ రా పెట్టద్దు. ఊరు కాని ఊరు నమ్మకాలు పోగొట్టుకుంటే లైఫ్ లో కాలనీలో ఎవరు నమ్మరు. ఆయమ ఫీజు కట్టాలని 3 డబ్బులు అప్పు చేసి మరి ఇప్పించుకొని అకౌంట్లోకి వేసింది. ఈ రోజు ఫీజు కట్టకపోతే ఆ పిల్లోని భవిష్యత్తు పోతుంది. ఈ విషయాల్లో చెలగాటలు ఆడద్దు. ఆయమ్మకి మొబైల్ కి మెసేజ్ వచ్చి ఇప్పుడు గంట 15 నిమిషాలు అయిందంట. అర్థమైందే? నువ్వు చెప్పేది గంట 15 నిమిషాలు అయింది ఆయమ్మకి మెసేజ్ వచ్చి. డబ్బులు డ్రా కాంది మెసేజ్ పోదు. మెసేజ్ పోయింది. మెసేజ్ పోయిందంటే డబ్బులు డ్రా అయినాయని. నేను పోయిండేదే 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది. దానికి 1:30 ముందంటే లెక్కేసుకో. టైమింగ్ ఎంత తేడానా? అసలు డబ్బులు తీలేదు ఎట్లా పోతాయి? టైమింగ్ ఎంత తేడానా? అసలు డబ్బులు తీలేదు ఎట్లా పోతాయి? ఏమో మెసేజ్ ముందుగానే బ్యాంక్ కూడా పంపినాడేమో. తీస్తారు వీళ్ళు ఎట్లా తిరిగారు? వాళ్ళేమన్నా గొర్రెలా ఏమన్నా? నువ్వు ఎంతసేపు పోయి? 20 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు 15 నిమిషాలు. నీకు కాలంని సరిగ్గా లెక్క పెట్టి రాలే. నువ్వు పోయి గంట 37 నిమిషాలు అయింది. నువ్వు వచ్చినప్పుడే ఫోన్ కొట్టినాను వాళ్ళకి, పంపిస్తాను నిన్నని. గంట 37 నిమిషాలు అయింది. పొయ్యేకి ఒక 5-10 నిమిషాలు వేసుకుని అక్కడ డ్రా చేసుకుని ఆ డబ్బులు నేడని దాచిపెట్టేకి కట్టు సరిపోయిన టైమింగ్ 30,000 లేపినావు. డబ్బులు ఎవడో దాచిపెట్టి దాంట్లో లేవు. ఇది వచ్చి లిమిటెడ్ ఏందో వచ్చి చెప్తాను దీంట్లో లేవని. నువ్వు నాటకాలు చేయొద్దు, ఏం చేయొద్దు. నేనేం తీసుకోలే పెట్టలే. నువ్వు ఎవరు చూసినావా? నేను దాచిపెట్టిండేదే. కొమ్మ తీసేమో నువ్వే తీసింటావా? ఇప్పుడు ప్లాన్ ప్లాన్ నువ్వు వేసినావా? ఇరికీలనే వేస్తాను. నేను నరం ఇరికీలనే దీంట్లో పెట్టియాలనే. గంట ముందు నరం పట్టుకోక ముందు ఓసారి పోయి వచ్చిన ఏటీఎం పట్టుకుంది నర్రం నీకే. నర్రమే పట్టుకుంటే అది కూర్చుంటావా? కాదు సాపుకొని పండుకుంటావు కదా నువ్వు. ఇట్లా ముడుచుకొని పండుకుంటావు నువ్వు. నీకు గజ్జి తొడలకు పట్టుకునే నరానికైతే పండుకుంటారు. నాకు పట్టుకునేది ఎక్సర్సైజ్ నరము. ఎక్సర్సైజ్ కి చాలా తేడా ఉంది. నీ నరాలు వేరు, నా నరాలు పట్టుకోవడాలు వేరు. ఈ టాపిక్ నరాల గురించి కాదు. ఈ 30,000 ఎట్లా పోయిందనే దాని గురించి మాట్లాడు. నువ్వు
నువ్వు ఎట్లా మాట్లాడాలంటే నువ్వు తీసినావు, నువ్వే చేసినావు, నువ్వు పక్కా ప్లాన్ తో నన్ను నేను పోయినా నరం పట్టుకో ముందు ఒకసారి ఏటీఎం కాడికి పోయినా. అది కథ. ఏ కొట్టమోడ ఏడబెట్టా ఏం చేస్తావు? ఎవరు సమాధానం ఏమి చెప్పుకో, నా దానికి ఏడు చెప్తాను నువ్వు. నేను పోయిండేది కూడా ఏటీఎం కాడికి దూరం నుంచి చూస్తేనే జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి ఆ వీధి చివర మాస్క్ ఇది మామూలుగా ఏమి అది కథ. ఏమైంది ఇప్పుడు? నువ్వే చేసినావు మొత్తం అంతా. నేనేం చేసినాను? నువ్వే చేసినావు అని చెప్తాను. మాకం మాస్క్ వేసుకున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు లేపింటావు. ఆయన ఏటీఎం సందు చివర ఆగినాను, జనాలు ఎక్కువ ఉన్నారు, కరోనా వస్తుందని మాస్క్ పెట్టుకొని ఉన్నాను. కరోనా టైం ఏదేమన్నా కరోనా ఎట్లా జాగ్రత్తలు పాటించడం జాగ్రత్తలు పాటించాలా? దొరికిపోవడానికి పాటించినావని చెప్పు. దొరికిపోవడానికి దొరకకుండా ఉండడానికి అనాల నువ్వు. అదే దొరికిపోవడానికి దొరకకుండా ఉండడానికి అనాల నువ్వు. అదే అది అది కథ. టోపీ పెట్టుకున్నాను, అన్ని పెట్టుకున్నాను, చేతులకి పెద్దగా ఇట్లా పాప ఫీజు కట్టుకోవాలన్నప్పుడు జాలి దయా లేకపోతే కట్టేది ఫీజు కాదు, ఫీజు పాపం జాలి ఉంటే నువ్వు ఫస్ట్ డబ్బులు లేపినా కూడా నువ్వు జాలి చూపిస్తాను, నేను చూపించాలి కదా. నువ్వు లేపిన్నావు కాబట్టే నా మీద ఎట్టంత నువ్వు లేపిన్నావు కాబట్టే నా మీద ఎట్టంత కేసు పెడతాది. ఆయమ్మ కేసు పెడతాది, సీసీటీవీ ఫోటేజ్ చూస్తారు, ఏటీఎం సెంటర్ కాడికి ఎవరు పోయినారు, ఎవరు కనబడినారు అనేది, ఈ కార్డు ఎవడు తీసినాడు అనేది తెలుస్తుంది. నువ్వు ఏమన్నాడు, ఎవరైనా అడిగినావా? కార్డు ఇది పెట్టి డబ్బులు తీసి ఎవరు? వేరే వాళ్ళని. పెద్ద అయిపో సన్న అయిపోరా ఉంటాయి నీ ఏజే. వాడిని కూడా రిక్కిచ్చేసినావు నువ్వు 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 దొంగ. నీతో పాటు నేను చెప్పేది ఇప్పుడు మీ ఇద్దరిని వేసపోతారు. మేము చెప్తాం, మీ ఇద్దరు ఏడు చెప్తాను. నేను చూసినారా మీరు ఆడవేంటిది? నువ్వు చూసినా నువ్వు నోటితో చెప్తానా? నీతో చెప్తాను. ఆడిపోయినాక నేను ఆ మాటలు పోలీసులతో నేను కూడా ఏడ్చుకొని చెప్తా. ఏడుస్తారమ్మారు, నిజాలు తీస్తారు. నువ్వు నిజాలు కాదు, నువ్వు ఎట్లా చూసినాను. సార్ మాస్క్ వేసుకోమన్నాడు సార్ ఇద్దరు. అవునే మాస్క్ వేసుకున్నా అనే విషయం ఎవరు తెలుసు? కరోనాకి వేసుకున్నా మాస్క్ తప్పేముంది? వీధి చివరి నిలబడిన జనాలు భయపడి సార్ కరోనాకి ఎట్లా సార్ నేను అడుగుతాను. కరోనా సార్ పోయి ఎన్నో సార్ అని చెప్తా. ఇప్పుడు వీధి చివర జనాలను చూసి వీధి చివర దాక్కున్నా, దాంట్లో తప్పేముంది? నువ్వు చెప్పింది అసలు నిన్ను తీసుకోవాలని చెప్తాను. స్టార్టింగ్ ఎవడు పడితే అడ్డమైన తీసుకున్న వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. నువ్వు అర్థమైందే? నువ్వు వాళ్ళని ఎందుకు తిడతానో తీసుకున్న వాళ్ళని అది నువ్వు అట్లాగా అనకూడదు నువ్వు అనకూడదని మాట్లాడే కదా నువ్వు మొత్తం నీ తగులుతా చూసు. కేవలం పాపం ఎంత కష్టపడింది, అది ఎంత స్టార్టింగ్ అడ్డమైన చిల్లరేదోళ్ళకి కార్డు ఇచ్చి పంపిద్దమ్మా, నువ్వైతే నమ్మకస్తుని నువ్వు పోమ్మా. నేను ఎందుకన్నా తప్పు చేస్తున్నా నాకు అర్థం కాదు. నువ్వు తప్పు చేయలే, ఎమ్మ తప్పు చేసింది. ఎమ్మ ఎంత ఎట్లా తప్పు చేసి ఎమ్మ చూసుకొని ఇయ్యాల నా ఎట్లోకి ఇచ్చితే 1000 రూపాయలు నీ ఎట్టానికి ఇచ్చిద్దే అయిపోయా పసక్కైంది. ఇంకేందుంది? నీ ఎట్టానికి ఇచ్చిద్దే అయిపోయా పసక్కైంది. ఇంకేందుంది? పసక్కని కాదు, నువ్వు చేసిన చేసినావు 30,000. నువ్వు నాటకాలలో భారీ బెట్టకు వస్తుంది. ఏడు నుంచో వచ్చినాము, ఏదో హ్యాపీగా మంచిగా తనంతో బతకేది పోయి దొంగలనే ముద్ర కూడా వచ్చింది. నిన్ను ఖాళీలు అంతా కట్టేసి కొట్టినా కూడా ఈ విషయంలో నేను అడ్డు రాలేను. దొంగతనం చాలా చెడ్డ పని. నీ మాట నేను అడగాల్సింది, నేను చేయాల్సిందేను. నువ్వు ఎప్పుడు అడగాల్సింది? నువ్వు నాకు ఏటీఎం ఇచ్చి నన్ను డ్రా చేసుకొని రమ్మని చెప్పి అంటే అప్పుడు నువ్వు అడగాల్సింది. నన్ను చెప్పు తీసుకొని పలపల సరే కానీ ఉండదేమన్నా 30,000 నేను ఇస్తాను. బొంగులో ఏముందో చెప్పు ఇచ్చాకే, అది తీసుకోనంటే కదా. జోయిలు ఏమున్నాయి? ఏముంటాయి నాతో? ఆ పక్క నాతో ఏముంటాయనే? కొట్టేసినది నీతో ఉంటుంది కాబట్టి 30,000 ఏం చేస్తావు? నువ్వు జల్సా చేస్తావు, చేస్తావు. నువ్వు వాడు 15,000 పంచుకుంటారు. చెప్పేది నువ్వు తీసుకుంటావు, నువ్వు పెట్టుకుంటావు. చిల్లర చేయకుండా మర్యాదగా డబ్బులే మంచిగా అని చెప్పి అడుగుతా. నాకు ఊరికి కోపం తెప్పించేది అట్లా చేయొద్దు. ఆయమ్మ ముందర నన్ను దోషిగా నిలబెట్టద్దు, దొంగగా నిలబెట్టద్దు. నువ్వే దొంగ అర్థమైందా? దొంగ అని చెప్తా, దోషిగా నిలబెడతా. నేను చెప్పిస్తా బజార్ మొత్తం అంతా
ఇతను నమ్మద్దని ఫ్రాడ్ అని చెప్పి చూపిస్తా. ఎట్లా ఇతను మాస్క్ వేసుకున్నాడట. మాస్క్ దెబ్బలో పడేసినా కదా నువ్వు పెట్టుకుని అది దెబ్బలో పడేసినాడు. యాది మొత్తం అన్ని పీకేస్తా. అవన్నీ నువ్వు పీకేది మళ్ళా కానీ నేను ఏడబడతాడు పీకోకుండా చూసుకో. ఫస్ట్ దీంట్లో 30,000 పోయింది. సైతన్మ కూడా నువ్వెంత రూపాయలు నన్నే కొరకు ఇరికిస్తానని చూస్తున్నావు. ఎప్పుడు నా మీద పడుతున్నావు? అమ్మ చెయ్యి. ఎవరు చేస్తున్నావు అక్క ఈ విషయంలో హలో అక్క నీ మాట వినకుండా నేను బజార్ కానికో చిల్లర నాగుడు దొంగ నాగుడికి ఇచ్చి పంపించడం ఏటీఎం తప్పే. మీకు మెసేజ్ 30,000 వచ్చిందన్నారు కదా, అది ఏ రకంగా చట్టపరంగా రికవరీ చేద్దాము. ఇంకోడు కుమ్మక్కైనారంట, వాళ్ళపై తీసుకొని వచ్చుకున్నారు డబ్బులు. ఎవరు తీసుకున్నారో ఎవరు పెట్టారో అవునక్క మాట్లాడతాను, చూస్తాను. ఏమో ఉంటుంది అక్క. మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో మీరు తీసుకోండి, మీకు నేను ఫుల్ సపోర్ట్ ఉంటాను. ఎందుకంటే నాకు దొంగతనం అన్నా లేకపోతే ఇట్లా దొంగలన్నా నాకు ఎట్టి బస్సులో సరిపోదు. అక్క నువ్వు ఇచ్చిన తప్పు రాంగ్ పర్సన్కి ఇచ్చినావు తీసుకోవాలి కాదక్క. ఇవన్నీ తీసుకున్నాడు నువ్వు అసలు ఎట్లా వరకు వెళ్ళా నీకు తెలుసు అక్క. నువ్వు ఏం మంచాలకు ఇచ్చితే బాగుండు. ఇది తీసబడేది ఇచ్చినా మాస్క్ వేసుకున్నాడు. నేను ఎందుకు అక్క అయితే అంటాను, నువ్వు డబ్బులు కొట్టేసి మళ్ళీ అక్కకి ఇక్క నువ్వు బొక్క అనుకుంటాను. అక్క ఈ విషయంలో మీ ఫీజు కట్టాలి కదా, 30,000 ఏదో నేను ఇస్తాను అక్క, మీరు పోయి కట్టండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ 30,000 లేపేసిన వాళ్ళు మాత్రం ఇటు సార్ నాకు తెలుసు, మీరు ఇటు సార్ అని కూడా తెలుసు. నేను చెప్పేదరా నువ్వు మీ బంధువులు నేను రానక్క అడ్డం మీరు కొట్టేటప్పుడు. నేను దూరను, ఎవరు దూరం, మా ఫ్యామిలీలో ఎవరు దూరం. మీరు బట్టలు ఇప్పైనా కొట్టాను వాడిని, బట్టలు ఇప్పించి కొట్టాడు, ఎవరు వద్దనిలే. ఆ 30,000 మీదేనమ్మా స్వామి తల్లి, నన్ను ఇరికిస్తున్నాడు. అక్క మీకు సమయానికి నేను సాయం చేసిన కృతజ్ఞత మీకు ఉంటే చాలు. ఆ విషయం కాలనీ అందరిలో నా గురించి చెప్తే చాలు. ఒక దొంగ బొగ్గుని గురించి కూడా ఒక దొంగతనం చేసింది ఎట్లా అని చెప్పి అది కూడా మీరు ప్రచారం చేసేది. ఈ రెండు మీరు అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకుంటే చాలు. బుద్ధులు అడిగిపోతాయి అక్క. ఏ ముద్రష్ముడా నీ తప్పు నాదే ఇవ్వడము, అందుకే కదా ఇప్పుడు 30,000 నేను ఇస్తాను అక్క అని చెప్పి. అదే నీదిగా నీ సొమ్మే అక్క, నువ్వు నీకు అర్థం కాలే స్వామి తల్లి. మీ వాళ్ళు ఎప్పుడు రేపు వస్తారా మధ్యాహ్నము? చెప్పేదా మీ వాళ్ళందరూ కొట్టే చచ్చిపోతాడు వాడు, మీరు ఏదో స్టేజ్ కన్నా చెప్పొచ్చండి. వాళ్ళందరూ కొట్టే చచ్చిపోతాడు వాడు, మీరు ఏదో స్టేజ్ కన్నా చెప్పొచ్చండి. అక్క వద్దక్క, వాడు ఏదో తప్పు చేసినట్లే ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటావా నువ్వు? ఒప్పుకుంటాడు లెక్క. ఒప్పుకోలే ఇప్పుడు. సర్లే అమ్మా నేనే చేసినాను, క్షమించండి. ఊరిని నాకు అవసరం ఉండే, వేరే వాళ్ళు బాకీ ఉంటే తీసుకొని నేనే కట్టేసినాను, నేనే తీసుకున్నా, నన్ను క్షమించండి. ఊరిని స్పీకర్ ఆన్లో పెట్టినావు అక్క స్టేషన్లో, స్టేషన్లో. సరే బాలే ఒప్పుకుంటే నువ్వే స్టేషన్లో అప్పుడే గంట ముందే డబ్బులు పోతే స్టేషన్ పోరా, పోయినారు ఆడ ఆన్ చేసి పెట్టినారంటే పోలీసు వాళ్ళు వింటారు. నువ్వు ఏకంగా నేనే చేసినాను తప్పై. నువ్వు చేసినావని నాకు తెలుసురా, నాకు తెలియకుండా నువ్వే ఇరికిచ్చి నువ్వే పెట్టించి నువ్వే ట్రైనింగ్ చేసి ఏదో అంతా నువ్వు ఎవరు చెప్పి ఎవరు పెట్టేదాన్ని కొబ్బరికి అసలు ఏం చేస్తా. ఒప్పుకోకున్నా కూడా సరిపోయింది. నేను ఏదో సేవ్ చేస్తా అంటే నేను బయట వేస్తాంటి చేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ సైన్ చేసి మళ్ళీ ఒప్పుకోమని చెప్పి నువ్వు నీ నోడితో నువ్వే ఒప్పుకున్నావు. నేను ఈ మ్యాటర్లో దూరినంటే నేను చెడ్డ ఆడికి పోయి నేను కూడా ఏదైనా మంచిగా 30,000 ఇచ్చి ఏదైనా బిల్డప్ అని ఇచ్చొస్తాను. ఎట్లా చేసేది ఇరికిస్తాను మరి ఎట్లా బయటపడగా చేయి నువ్వు మొదలెట్టుమాడా ఏంటి ఇరికిస్తాను మొత్తం అంతా. కనబడకుండా రాత్రి కనబడుకోకుండా ఉండు, ఆయన వచ్చే లోపల అడిపోయి వాళ్ళు 30,000 ఇచ్చి ఏదో చెప్పేసి వస్తాను. ఇప్పుడు 50 చేసుకోవాలి ఇప్పటికి నేను ఎవరికో పొలవాలి ఆడిపోవాలా. నీకు ఇప్పుడు కొంపలు కూడా కావాలా నీకు దాక్కు, నీకు కొంపల్లో ఉంటే పట్టుకోరా. ఈ టైంలో తీసిపోయిందంటే ఇలా నీకు ఏడాడు చెప్తారో లాటిల్ గిట్లు, టైంలో తీసిపోయిందంటే ఇలా నీకు ఏడాడు చెప్తారో లాటిల్ గిట్లు. చెప్పు గుడికాడ తప్పు చేసిన దేవుడు అని చెప్పి గుడికాడ నిద్ర చేసి రా, మంచిదే కదా. ఏదో స్నానం చేసిపోటి పోతాను ఓటి ఓ వస్తువు తీసుకున్నాడు, జాగ్రత్త ఉండల్లా. మనం తీసుకున్న
కబ్బడ మళ్ళా అంత చిల్లర చేసుకుంటా ఏ పో ఫస్ట్ స్నానం చేసి పరిగెత్తు లేదా ఆడే ఏడాను గుడికాడే బయట చేయిపో మళ్ళీ వీడికి చేసే రోజు వచ్చినాను అంటే బిత్తల మీద పట్టపోతాను నేను బాగా దొరికినాడు బిత్తలు ఏ పా బతుకు